నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలపై కాంగ్రెస్ పిసిసి చీఫ్ షర్మిల స్పందించారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో మరి అరెస్టులు ఏవైతే జరుగుతున్నాయో వైసీపీ సోషల్ మీడియా సైకోలను రాష్ట్రంలోకి అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలిందని కావచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్టులు కాదు, వీటి వెనక పెద్ద అనకొండే ఉంది, దాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా షర్మిల గారు స్పందించడం జరిగింది. మరి షర్మిల చెప్పిన ఆనకొండ ఎవరు అనేదే అందరికీ ఇప్పుడు ఒక పెద్ద డౌట్ గా మారింది. అసలు ఆనకొండ ఎవరై ఉంటారు, ఎవరిని ఉద్దేశించి షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే గతంలో వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ అన్నప్పుడు కూడా ఆవిడ స్పందించి నా మీద కూడా పోస్టులు పెట్టారు అని చెప్పి మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడైతే ఆవిడ ఇంకా బరెస్ట్ అయినట్టే కనిపిస్తుంది. ఆవిడే క్లియర్గా చెప్తున్నారు, వీళ్ళు ముందున్న వాళ్ళు మాత్రమే, దీని వెనక పెద్ద అనకొండే ఉందని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో అందరూ ఊహించినట్టుగానే ఆనకొండ ఆ వ్యక్తి అయి ఉంటారా? సో మీ విశ్లేషణ ఏంటి? ఆనకొండ ఎవరై ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎవరిని ఉద్దేశించి షర్మిల ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అంటారు? అంటే సైతాన్ సైన్యం అని, సైతాన్ సైన్యం లాగా వైసీపీ సోషల్ సైకోలు తన పైన, సునీత పైన, లేకపోతే వాళ్ళ అమ్మ పైన, ఎవరు విజయమ్మ పైన అసభ్యంగా పోస్టులు పెట్టారంటే తన అవుట్ బర్స్ట్. ఎవరు ఇవాళ అనేక కేసులు పెట్టింది ఆమె కూడా, ఇక్కడ హైదరాబాద్లో కూడా కేసులు పెట్టింది. అక్కడ కేసులు పెడితే రిజిస్టర్ అవ్వలేదు. ఇవాళ నిన్న డిఐజీ కోయ ప్రవీణ్ వ్యాఖ్యలు, షర్మిల సునీత కేసులు హైదరాబాదు పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్నాయి, అవి ఇక్కడికి బదిలీ అయితే వాటిపైన ఎంక్వైరీ చేస్తాం, లేదు షర్మిల సునీత ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయాలి అన్నారు. ఎవరు? కోయ ప్రవీణ్. ఆ కోయ ప్రవీణ్ నిన్న ప్రెస్ మీట్, ఇవాళ షర్మిల అవుట్ బర్స్ట్. రెండింటిని చూస్తే ఇప్పుడు ఈ వర్ర రవీంద్రారెడ్డి, లేకపోతే ఇంటూరి రవికిరణ్, లేకపోతే ఆ కల్లం హరికృష్ణారెడ్డి, ఇంకా రకరకాలుగా మనం చూసాం, సుధా రాణి అని, వీళ్ళు కాదు అసలు, వీళ్ళ వెనక ఉన్న అనకొండ. ఆ అనకొండని లాగండి అంది. అన్నకొండ అంటే అన్నకొండ ఎవరు? వదిన. ఎందుకంటే వర్ర రవీంద్రారెడ్డి నిన్న వాంగ్మూలం కోయ ప్రవీణ్ ఆయన ఏమని చెప్పారు, అసలు ఆయన కూడా ఆవేదన చెందారు. ఏది? ఇదే కనుక గల్ఫ్ కంట్రీస్లో అయితే గుంజకు గట్టేసి రాళ్ళు వేసి కొట్టి చంపుతారన్నాడు. అసలు అది చదవలేకపోయాడు. నేను చదవను అని చెప్పి ఆ పోస్టులన్నీ కూడా జర్నలిస్టులకు ఇచ్చేశారు, మీరే రాసుకోండి అని. ఆయన ఏమన్నారంటే ఒక రాక్షస ప్రవృత్తి కనపడింది అన్నాడు. ఇదెక్కడి దైత్య నీతి అన్నాడు. అంటే తల్లి మీద ఈ పోస్టులా? షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదనే మాట అసలు అది. ఇవాళ జగన్ ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తుంటే ఎందుకు ఆయన గగ్గోలు పెడుతున్నాడు? ఇప్పుడు అరెస్టు చేయబడ్డ వర్ర రవీంద్రారెడ్డి నీ తల్లిపై పోస్టులు పెట్టాడు, నీ చెల్లెళ్లపై పోస్టులు పెట్టాడు, దానికి హర్షించాలి కదా. నువ్వు చేయలేకపోయావు, ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి న్యాయం జరిగింది అనాలి. కానీ వర్ర రవీంద్రారెడ్డి అరెస్టు, ఆయన కోసం వేట గత 4 రోజులుగా మనం చూసాం. మహబూబ్ నగర్ పారిపోతున్నాడు, హైదరాబాద్ వస్తున్నాడు, బెంగళూరు సేఫ్ కాదని అంటే మహబూబ్ నగర్ దగ్గర దొరికాడన్నారు. అతను ఏదో తప్పించుకుపోయాడు. 3 రోజుల నుంచి అసలు పత్తా లేని పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి కంగారెత్తాడు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు అతను కంగారు పడ్డాడు? ప్రెస్ మీట్ ఇచ్చాడు, ఏదో వీడియో రిలీజ్ చేశాడు. ఏమని? నా సోదర సమానుడు, నా పిఏ బండి రాఘవరెడ్డి ఇంటికి అర్ధరాత్రి వచ్చి పోలీసులు ఇలా చేస్తున్నారు, వర్ర రవీంద్రారెడ్డి సోషల్ మీడియా కార్యకర్త, యాక్టివిస్ట్, ఇప్పుడు దొరికాడు. ఏది? తప్పించిన వాళ్ళందరూ వాళ్ళని కూడా 2 అరెస్ట్ చేశారు, అతను అప్రూవర్గా మారాడని కోయ ప్రవీణ్ అతనిచ్చిన వాంగ్మూలం కూడా ఇవాళ మనం చూసాం మీడియాలో. ఏంటి? ఆ స్క్రిప్టు అవినాష్ రెడ్డి చెబుతుంటే అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి రాసేవాడని, ఆయన మాకు ఆ కంటెంట్ వాట్సాప్లో పెట్టేవాడని. రవీంద్రారెడ్డి ఎవరు? ఇవాళ నీకు అటు రాఘవరెడ్డి కోసం ఇప్పుడు గాలింపు జరుగుతుంది. అతను అబ్స్కాండ్. అతను ఎవరు తప్పించారు? ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటున్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డికి వెనక ఉన్నది ఎవరు? అవినాష్ రెడ్డి చెబితే రాఘవరెడ్డి రాశాడన్నారు కదా. అవినాష్ రెడ్డి ఎవరు చెబితే అతను చెప్తున్నాడు. అది ఆ అనకొండ ఎవరు అంది షర్మిల.
ఏది వీళ్ళ వెనక ఉన్న అనకొండ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి భార్య భారతి మేడమ్మ. షర్మిల ఇవాళ అన్నది సైతాన్ సైన్యం అని. సైతాన్ ఎవరు? జగనే సైతాన్ అని ఎవరు చెప్తున్నారు? సొంత చెల్లే చెప్తుంది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి, ఈ సోషల్ మీడియా, ఇప్పుడు ఈ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఒక సైతాన్ సైన్యం. అంటే జగనన్న సైన్యం ఆ హ్యాండిల్ పేరు, జగనన్న కనెక్ట్ ఒక హ్యాండిల్ పేరు, జగనన్న కనెక్ట్ అంటే సైతాన్ కనెక్ట్, జగనన్న సైన్యం అనే హ్యాండిల్ అంటే ఏంటి? సైతాన్ సైన్యం అని. నువ్వు సైతాన్ సైన్యం గురించి ఏదో బైబిల్లో ఉంటుంది, నీకేదో వాళ్ళు మామూలు మత ప్రచారకులు కదా. బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల వీళ్ళు బైబిలే కదా. విజయమ్మ క్రిస్టియన్ కుటుంబమే. కాబట్టి ఇవాళ సైతాన్ సైన్యంలాగా 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఈ సోషల్ మీడియా, ఈ సైకోలని పెంచి పోషించాడు. జనం మీదకి వదిలారు, సమాజం మీదకి అన్నమాట. రవీంద్రారెడ్డి కొన్ని రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, అలాగే అవినాష్ రెడ్డి పిఏ గురించి కావచ్చు, ఐపాక్ టీం పంపించేదాన్ని మేము పోస్ట్ చేసేవాళ్ళం ఫేస్బుక్లో అని చెప్పి, అలాగే ఈయన ఫేస్బుక్ను కూడా భార్గవ్ రెడ్డి హ్యాండిల్ చేశాడని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు భార్గవ్ రెడ్డికి హైకోర్టులో ముందస్తు బెయిల్ని విచారణ మళ్ళీ వాయిదా పడింది. మరి అవినాష్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది కాబట్టి ఆయన దగ్గరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందంటారు. అరెస్టులు పర్వం కొనసాగొచ్చు అంటారా? తీగ లాగితే నీకు డొంకలు ఎక్కడ కదులుతున్నాయి? కడప డొంక కదలటం సరే. ఇప్పుడు పులివెందుల స్టేషన్లో తీగ లాగితే నీకేం జరిగింది? తాడేపల్లి ఇక్కడేదో పీవీఆర్ ఐకాన్ అంట, పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్లో 3rd ఫ్లోర్ కదిలింది. అది సజ్జల భార్గవ్ రెడ్డి అక్కడ పెద్ద కార్యాలయం పెట్టి 40 యూట్యూబ్ ఛానళ్ళు అంట, ఏదో ఒక 400 హ్యాండిల్స్ అంట, 130 మందికి డిజిటల్ కార్పొరేషన్లో జీతాలు ఇచ్చినట్టుగా. వీళ్ళందరికీ జీతాలు నీకు ఫైబర్ నెట్లో ఇచ్చారా, డిజిటల్ కార్పొరేషన్లో ఇచ్చారా, మైనింగ్ కార్పొరేషన్లో ఎవరెవరికి పెట్టారు? ఇప్పుడు ఆ ఇంటూరు రవికిరణ్ అనేవాడికి అతనికి ఏదో 75,000 జీతం అని, ఇప్పుడు ఇతనికి కూడా 50,000 జీతం అన్నారు. ఎవరికి? వర్రా రవీంద్రారెడ్డికి. ఇతను గతంలో భారతీ సిమెంట్లో ఏదో చేసినట్టున్నాడు. అతను మేడం భారతీకి అనధికార పిఏ అంటారు. అసలు దాన్ని ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. అది ఖండించను కూడా ఖండించలేదు. జగన్మోహన్ రెడ్డి అనేక వీడియోలు వదిలాడు, ఆ వీడియో ప్రెస్ మీట్లు వదిలాడు, అంటే రికార్డెడ్ ప్రెస్ మీట్లు. వాటిల్లో కూడా అతను నా పిఏ కాదని, నా భార్య పిఏ కాదని అనలేదు. అతను ఏమంటాడు? నా భార్య ఏదో ఎస్పీకి ఫోన్ చేసింది, రవీంద్రారెడ్డిని వదిలేయమని రాధాకృష్ణని తిడతాడు తప్ప, రాధాకృష్ణ బొక్కలా వేస్తావా అంటాడు తప్ప పిఏ కాదు అనే మాట చెప్పలేదు. అసలు వాడెవడో మాకు తెలియదు అనొచ్చు కదా. అంటే వర్రా రవీంద్రారెడ్డి వీళ్ళ మనిషి, వీళ్ళ పిఏ లేదు, సోదర సమానుడు. రాఘవరెడ్డి ఎవరు? అవినాష్ రెడ్డి సోషల్ మీడియా యాక్టివిస్ట్ అన్నారు. సోషల్ సైకో అనేమో షర్మిలే అంటోంది. అవును, అర్జున్ రెడ్డి అన్న వ్యక్తి స్వయాన జగన్మోహన్ రెడ్డికి అల్లుడని కూడా విన్నాం కదా. మేనల్లుడు అంటున్నారు, మేనల్లుడు అంటున్నారు. వీళ్ళందరి మీద ఇవాళ లుక్అవుట్ నోటీస్ కూడా ఇప్పుడు జారీ అయింది. సజ్జల భార్గవ్ రెడ్డి కోసం ఎతుకుతున్నారు. ఏది అది హైకోర్టులో ముందస్తు బెయిల్కి వేసుకున్నా కూడా మనం ఇవాళ వాళ్ళు ఏదైనా విదేశాలకు పారిపోయినా పట్టుకొస్తారు. గతంలో మనం చూసాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ మోహిత్ రెడ్డి మీద హత్యా కేసు ఏదో ఉంది. వాళ్ళు బెంగళూరు వెళ్ళి అక్కడేదో దుబాయ్ పోవాలని చూస్తే పట్టుకొచ్చారు. దేవినేని అవినాష్ ఇక్కడ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లాక్కొచ్చారు. ఇవాళ సజ్జల భార్గవ్ రెడ్డి విదేశాలకు వెళ్ళాలని చూసినా పట్టుకుంటారు. అన్ని విమానాశ్రయాలకి రెడ్ అలర్ట్ ప్రకటించారు. చేశానని భావించి ఎలక్షన్ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడం, ఆయన ఉన్న పోస్ట్ చాలా మందికి, ఈవెన్ నాగార్జున యాదవ్కి ఇవ్వాలని ట్రై చేసిన ఆయన తీసుకోలేదని ఎవరో తూతు మంత్రంగా పెట్టి ఇప్పుడు కూడా ఆయన వెనకుండి నడిపిస్తున్నారని కూడా వింటున్నాం కదా రోజు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ దొరికిన వాళ్ళందరి తరఫున పరామర్శలకు వెళ్తున్నారు. జైళ్లలో ఉన్న వాళ్ళని పరామర్శిస్తున్నారు. పరామర్శల సందర్భంగా అసలు పోలీస్ ఆఫీసర్ల మీద ధ్వజం ఎత్తుతున్నారు, బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అసలు ముందు వీళ్లపైన కేసులు పెట్టాలి. ఏది? అంబటి రాంబాబు కోయా ప్రవీణ్ని బెదిరించాడు. అసలు కోయా ప్రవీణ్ ఆయన ఏంటి? ఆయన సీనియర్ మోస్ట్ ఐపీఎస్. ఇప్పుడు ఇవాళ సుమోటోగా అంబటి రాంబాబు మీద కేసు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి మొన్న ఏకంగా అసలు డీజీపీనే బెదిరించాడు. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడిని మరీ దారుణంగా నువ్వు ఎక్కడున్నా లాక్కొస్తాను, సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తానని చెప్పి సుబ్బారాయుడిని బెదిరించాడు. పార్టీని కూడా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా పోలీసులకి. ఇప్పుడు ఈ పోలీస్ అధికారులను బెదిరించినటువంటి వీళ్ళపైన ముందు అర్జెంటుగా కేసులు పెట్టాలి.
ఇవాళ షర్మిల ఆవేదన, ఇది సునీత ఆవేదన. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఏపీలో కంప్లైంట్ ఇవ్వాలి. నిన్న డిఐజీ కోయ ప్రవీణ్ అన్నాడు, అక్కడి నుంచి ఆ కంప్లైంట్ మాకు బదిలీ అయినా మేము విచారణ చేస్తాం, లేదు ఇప్పుడు షర్మిల స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇస్తుందా? ప్రెస్ మీట్ పెట్టి తిట్టగానే సరిపోదు, ఏదో సైతాన్ సైన్యం, దీని వెనకున్న అనకొండ ఎవరు? ఇప్పుడు ఇవాళ షర్మిల చేయాల్సిన పని ఏంటి? గత ప్రభుత్వం నీ పట్ల అమానుషంగా ప్రవర్తించింది, నీ అన్న ముఖ్యమంత్రిగా నీకు న్యాయం జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫిర్యాదులను తీసుకుంటోంది, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మీకు జరిగిన అన్యాయం మీరు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకో. సునీత మొన్న వచ్చి కలిసింది, ఎవరు హోంశాఖ మంత్రి అనితను కలిసింది, సీఎం చంద్రబాబును కలిసింది, తన తండ్రి హత్య కేసు గురించి ఆమె మాట్లాడిన విధానం. ఇప్పుడు ఇవాళ షర్మిల మరి ఈ సోషల్ సైకోల పట్ల ఆమె స్పందన ఎలా ఉంటుందో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.